గద్వాల్లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ 2 నెలలకెళ్ళి మనకి వర్షాభావం, అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడగింటిపోయినాయి. ఇటువంటి సమయంలో గద్వాల అల్లంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు గద్వాల ప్రజలని, అదేవిధంగా మక్తల్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ ఈ కృష్ణా